ప్రవీణ్ పగడాల విషయంలో ఇంకా కుట్రలు జరుగుతున్నాయి. ప్రవీణ్ పగడాల విషయంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తారుమారయ్యేటువంటి ప్రమాదం ఉంది. ప్రవీణ్ పగడాల విషయంలో ఏ అయితే సీసీ ఫుటేజ్లు ఉన్నాయో, ఏ అయితే ఆర్టిఫిషియల్గా చిత్రీకరించాలో, ఎవరైతే వీళ్ళు వెనక ఉండి నడిపించాలో, ఎవరైతే వీళ్ళు వెనక ఉండి ప్రోత్సహించాలో, ఎవరైతే ఆయన చంపిన తర్వాత డెడ్ బాడీని కార్లు వేసుకొని వెంబడించాలో, ఎవరైతే ఆ కార్లను రెంట్ తీసుకొని నడిపించాలో, ఎవరైతే బుల్లెట్ బండ్లు ఫాలో చేసిలో, ఎవరైతే ఎజెండాలో భాగంగా ఇవన్నీ కుట్ర కుతంత్రాలు చేసిలో, ఇవన్నీ తారుమారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎవిడెన్స్ అన్ని తారుమారు చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల విషయంలో పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. దేవుడు మాత్రం చూస్తుంటాడు. దేవుడికి ఎప్పుడు ఏ శిక్ష వేయాలో, ఎవరికి ఎలాంటి శిక్ష వేయాలో దేవుడికి అన్నీ తెలుసు. దేవుడు అందరినీ గమనిస్తుంటాడు. దేవుడు అందరినీ గమనిస్తుంటాడు. ఎవరైతే బైబిల్ పట్టుకొని తప్పు చేస్తున్నారో, ఎవరైతే బైబిల్ పట్టుకొని మోసం చేస్తున్నారో, ఎవరైతే డబ్బులు దండుకుంటున్నారో, ఎవరైతే క్రైస్తవ సమాజం కోసం పాటుపడుతున్నారో, వాళ్ళందరినీ కూడా దేవుడు గమనిస్తున్నారు. ప్రవీణ్ పగడాల విషయంలో బైబిల్ పట్టుకొని ప్రశ్నించింది మరో దేవుడుగా నిజంగా ఇలా ప్రపంచానికి కొలువు తీరింది. జీసస్ ఆశయాన్ని, జీసస్ ఆలోచన విధానాన్ని, బైబిల్ని ప్రపంచానికి తీసుకుపోయింది. భారతదేశంలో మనువాదాన్ని ఎంత భయంకరంగా ఎదుర్కొన్నాడో ప్రవీణ్ పగడాల గారి వీడియోలు చూస్తే అర్థమైపోతుంది. నేను ఎందుకోసం అంటే రాస్తున్నాను, పేపర్లో రాసే క్రమంలో, పేపర్లో రాస్తున్నటువంటి క్రమంలో, జైబీన్ దినపత్రికలు రాస్తున్నటువంటి క్రమంలో ఒక పక్కన కన్నీళ్ళు పెట్టుకుంటున్నాను, మరో పక్కన బాధతో రాస్తున్నాను. ఒక పక్కన నిజంగా నాకు కొద్దిగా షోర్ అంటే జ్వరం వచ్చినట్టు ఉంది. కంటిన్యూగా 24వ తారీఖు నుంచి కంటిన్యూగా రాస్తున్నాను. నిద్ర లేదు, ఏది లేదు, 24/7 ఇదే వేదన. 24 గంటలు జైబీం నినాదం అయితే ఏ విధంగా జైబీం జైబీం అంటున్నామో, 24వ తారీఖు నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ప్రవీణ్ పగడాల, ప్రవీణ్ పగడాల, ప్రవీణ్ పగడాల, ప్రవీణ్ పగడాల న్యాయం జరగాలి, ప్రవీణ్ పగడాల గారికి న్యాయం జరగాలి, ఇంకో క్రైస్తవ సమాజం ఇబ్బంది పడదు, క్రైస్తవ సమాజానికి అన్యాయం జరుగుతుంది, క్రైస్తవ సమాజంలో ఉన్న మేధావులు బయటికి రావాలి, మాట్లాడాలి అని కొట్లాడుతున్నాను. కాబట్టి ఆ బాధ, కన్నీళ్ళ బాధను దిగమింగుతోని ఇవాళ మీ ముందు మాట్లాడుతున్నాను. నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ ఏదో డబ్బుల కోసమో లేకపోతే దేనికోసమో నేను మాట్లాడట్లేదు. నాకు ఏది అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, నాకు మీరు ఏం చేయని అవసరం లేదు. నిలబడండి, ఆత్మగౌరవం కోసం నిలబడండి, న్యాయం కోసం నిలబడండి. ప్రవీణ్ పగడాల విషయంలో న్యాయం కోసం మాత్రమే నిలబడండి. న్యాయమైన డిమాండ్ కోసం మీరు అండగా ఉండండి. న్యాయమైన డిమాండ్ కోసం మీరు ఈ వీడియోలన్నీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరి దగ్గర డిస్కషన్ చేయండి. వీలైతే సీఎంలకు పంపించండి, పిఎంలో పంపించండి, ఎమ్మెల్యేలకు పంపించండి, ఎంపీలో పంపించండి, రాజకీయ నాయకులకు పంపించండి, మనువాదులకు పంపించండి, ఆర్ఎస్ఎస్లకు పంపించండి, బీజేపీలోకి పంపించండి, ఇలా బజరంగ్ దళలోకి పంపించండి, ఎవరికైనా పంపించండి, క్రైస్తవ సంఘాలకు పంపించండి. నేను తప్పు మాట్లాడితే నా ఏ విధమైన శిక్షలు వేసిన, నా మీద ఏ శిక్షలు వేసిన నేను భరిస్తాను. సత్యాన్ని సత్యమని చెప్పడానికి భయం ఎందుకు? నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి భయం ఎందుకు? ఎవరి కోసం మీరు చేస్తున్నది, ఎవరి కోసం మీ ఆలోచన, ఎవరి అస్తిత్వం కోసం మీ బాధ ఏమైపోతుంది? పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అని ఎందరో పెద్ద పెద్ద మనుషులు చెప్పిళ్ళు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఎందరో మేధావులు పోరాడిళ్ళు, ఎందరో వాళ్ళ అస్తిత్వం కోసం, వాళ్ళ హక్కుల కోసం తిరగబడ్డారు. ఇవాళ మీ హక్కులను కాలు రాస్తూ ఇవాళ మీ గుండెల మీద కాలు మోస్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి చర్చిలు రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని చర్చిలను కూలగొడుతున్నారు బుల్డోజర్లు పెట్టి. చూస్తున్నారా ఏమైపోతుందో? పాస్టర్లను ఇవాళ రోడ్డు యాక్సిడెంట్లో పాస్టర్లను చంపేస్తున్నారు. ప్రశ్నించే పాస్టర్లను ఇవాళ జైలు వేసి గుండు కొట్టిస్తున్నారు. ఇవాళ ఏ పాస్టర్లు అయితే, ఏ సమాజం కోసం అయితే, ఏ బైబిల్ను పట్టుకొని ఏ ప్రసంగాలు అయితే చేసిలో, ఏ బైబిల్ను పట్టుకొని ఏ బైబిల్లో ఉన్నటువంటి ఈ వాక్యాలు అయితే చెప్పిల్లో, ఏ స్లోగన్స్ అయితే చెప్పిల్లో, ఆ స్లోగన్స్కి విరుద్ధంగా వాళ్ళ మీద ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. ఎంత బాధాకరం! నీ మతం జోలికి వస్తే నువ్వు ఏం చేస్తున్నావు? నీ మతం జోలికి వచ్చి నీ మీద దాడి చేస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ప్రశ్నించకుండా మౌనంగా ఉన్నావా? నువ్వు నిజంగా ఈ ముచ్చట్లు చెప్పడానికి, సొల్లు ముచ్చట్లు చెప్పడానికి, ఎవరో మాట్లాడుతున్నారు, ఏదో చేస్తున్నారని మౌనంగా ఉండడం కోసం నీ మీద కుట్రలు జరుగుతున్నాయి. నీ మీద భయంకరమైన కుట్రలు జరుగుతున్నాయి. నీ మీద భయంకరమైన కుట్రలు, నీ దగ్గర ఉన్నటువంటి నువ్వు తినే అన్నాన్ని కూడా గుంజుకోవాలని చూస్తున్నారు. నువ్వు వేసుకునే బట్టలను కూడా
లాక్కోవాలని చూస్తున్నారు. నేను చెప్పే సత్యాలు రాసి పెట్టుకోండి. నేను చెప్తుంది ఈ రోజు కాకుండా ఏదో రోజైనా నేను చెప్పినటువంటి ప్రతి మాటను కూడా రాసి పెట్టుకోండి. ప్రతి వీడియోను కూడా షేర్ చేసుకోండి. పలాని బరిగెల శివ చెప్పిండు కదా ఇవన్నీ అని మీకు తెలిస్తే రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నటువంటి ప్రతి వీడియో ఈ లైవ్లో ప్రతి వీడియోని షేర్ చేసుకోండి. ప్రతి వీడియో మీ దగ్గర పెట్టుకోండి. నేను చెప్తున్నటువంటి కంటిన్యూగా మాట్లాడుతున్నట్టు ప్రతి వీడియోలో జరిగేటువంటి పరిణామాలు, ప్రతి వీడియోలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. నేను మాట్లాడుతున్నటువంటి ప్రతిదీ కూడా బయట జరుగుతుంది. నేను మాట్లాడుతుంది ప్రతిదీ కూడా నేను చెప్పిన విధంగా మిగిలిన వాళ్ళు స్పందిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎదుర్కొంటున్నారు. దయచేసి క్రైస్తవ సమాజమా, అక్కలారా, చెల్లెలారా, తమ్ములారా, అన్నలారా, మీకు చేతులు జోడించి చెప్తున్నాను. క్రైస్తవ సమాజం ప్రమాదంలోకి నెట్టవేయబడుతుంది. దేవుడి రాకట రాబోతుందో లేదో తెలియదు కానీ ప్రమాదంలోకైతే నెట్టివేయబడుతున్నారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టకపోతే, ఈ ప్రమాదం నుంచి మీరు బయటపడకపోతే, ఈ ప్రమాదం కోసం మీరు జాయింట్ యాక్షన్ కమిటీగా నిలబడకపోతే, ఇప్పుడు మీరందరూ సంఘటితం కాకపోతే ఎందరో ప్రాణాలు పోతాయి. ఎందరో ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపిస్తారు. ఆత్మహత్యలాగా ఇలా ఆర్టిఫిషియల్ వీడియోలు చిత్రీకరించి మీ పైన కుట్రలు కూడా చేస్తారు. మీకు మీరే ఆత్మహత్యలు చేసుకునే విధంగా క్రైస్తవ సమాజం అంటే ఇంత భయంకరమైనటువంటి సమాజమా, ఇంత నీచపు సమాజమా, ఇంత దౌర్భాగ్యపు సమాజమా అని చిత్రీకరించడానికి కూడా వాళ్ళు వెనకాడబోరు. ఇలా జరుగుతున్న కుట్రలు కూడా అవే. ఇప్పుడు పసిగట్టండి, దయచేసి ఇప్పుడు పసిగట్టండి, ఇప్పుడు నిలబడండి. ఇంతకన్నా పెద్ద ప్లాట్ఫామ్ ఇంకెక్కడ రాదు. ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తి మీకు ఎక్కడ చూసినా కనబడడు. ఒక ఇంటెలెక్చువల్ ఎక్కడ చూసినా కనబడడు. మీకు అయినా వీడియోలు అన్నీ చూపెడతాను. ఇలా చాలా వరకు మాట్లాడతాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో షేర్ చేయండి. లక్షలాది మంది షేర్ చేయండి. లక్షలాది మంది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇదన్నా నేను చేసే సాయం. మీరు నాకు చేసే సాయం ఇదే. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకొని ఎంత చేసుకుంటారో, ఎంతవరకు ఈ వీడియోలు షేర్ చేస్తారో, ఎంతవరకు మీరు నిలబడతారో, ఎంతవరకు నిజంగా మీరు అండగా ఉంటున్నారో ఇక్కడ తెలుస్తుంది. దయచేసి మీరు అండగా నిలబడండి. లక్షలాది మంది షేర్ చేయండి ప్లీజ్. ఈ వీడియోలన్నీ షేర్ చేయండి. నేను మార్నింగ్ లైవ్లోకి వెళ్ళే ముందు ప్రధానంగా చాలా విషయాలు చెప్తాను. ప్రధానంగా కంటిన్యూగా రాస్తున్నటువంటి వార్తలు, కంటిన్యూగానే రాస్తున్నటువంటి వార్తలు. ఇక్కడ దేవుని ఉగ్రతకు కారణం కాకండి. దేవుని ఉగ్రతకు దేవుడు ప్రేరేపిస్తే జరగదంటూ ఏది ఉండదో. దేవుడికి ఉగ్ర రూపం వచ్చిందనుకో ఏ విధంగా ఉంటే విలయతాండవం అంటున్నావా. ఇలా ఉన్నటువంటి ప్రకృతి ఇలా భయంకరంగా ఉంది. ప్రకృతి కరోనా సమయంలో ప్రకృతి ఏ విధంగా వచ్చిందో, ప్రపంచాన్ని ఏ విధంగా షేక్ చేసిందో, ప్రపంచాన్ని ఏ విధంగా గడగడలాడించిందో. డబ్బున్నోడు చనిపోయిండు, డబ్బు లేనోడు చనిపోయిండు, దేవుడు నమ్ముకున్నోడు చనిపోయిండు, దేవుడు నమ్ముకున్నోడు చనిపోయిండు, రోడ్ల మీద ఉన్నోడు చనిపోయిండు, రోడ్డు పైన ఉన్నోడు చనిపోయిండు, ఇవాళ ఉన్నటువంటి ఒంటి నిండా బంగారం ఉన్నోడు చనిపోయిండు, అందంగా ఉన్నోళ్ళు చనిపోయారు, అందరూ చనిపోయారు. అది ప్రకృతి. ప్రకృతి పసిగడితే, ప్రకృతికి కోపం వస్తే ఎంత పెద్ద 1,00,000 కోట్లున్నా, సీఎం పిఎం పదవులున్నా, నీ వెనక డిప్యూటీ సీఎం పదవులున్నా, నీ వెనక మంత్రి హోంమంత్రి పదవులున్నా, నీ వెనక ఎలాంటి మంత్రి పదవులు ఉన్నా, నీ వెనక ఎంత పెద్ద రంగు పూసుకొని ఉన్నా, నీ వెనక లక్షల జనం ఉన్నా, ప్రకృతికి తట్టుకోలేవు. ప్రకృతి విషయంలో నువ్వు కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. అందుకోసమే ప్రధానంగా ఇక్కడ దేవుని ఉగ్రతకు కారణం కాకండి అని క్వశ్చన్ మార్క్ పెట్టడం జరిగింది. ఈ కారు రెంట్ కారు ప్రవీణ్ పగడాల గారు చంపిన తర్వాత ఇదే కారులో వేసుకొని డిక్కులు వేసుకొని ఆయన తిరిగినటువంటి ప్రదేశం. ప్రవీణ్ పగడాల గారిని చంపిన తర్వాత డూపు ప్రవీణ్ గారిని చిత్రీకరించి బైకులో 2 కార్లు, దాంతోపాటు ఒక సుపారి గ్యాంగు, ఆ గ్యాంగ్లో ఉన్నటువంటి డైరెక్షన్లో ఉన్నటువంటి చాలా వరకు వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి మేధావులు, కరుడుగా డబ్బులు ఇస్తే ప్రాణాలు ఇచ్చేటువంటి సుపారి గ్యాంగు, లక్షలు 2 లక్షలు 10 లక్షలు ఇచ్చినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఆనవాళ్ళు లేకుండా చంపేసి కిల్లర్సు